పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సాధారణంగా ఎప్పుడు బయటకు రారా? పూర్తిగా ఫ్యామిలీ లైఫ్‌కి, ప్రైవేట్ లైఫ్‌కే పరిమితమై ఉంటారు. మరి మెగా ఫ్యామిలీలో ఫంక్షన్స్‌లో తప్ప ఆమె ఎప్పుడు బయట కనిపించింది ఉండదు కదా! అయితే ఇప్పుడు తాజాగా అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో అలా ఇలా గుడికి వెళ్ళినప్పుడు కనిపిస్తూ ఉంటుంది. మొదటిసారి ఆమె పబ్లిక్ ఈవెంట్‌లో పార్టిసిపేట్ చేశారు. తాజాగా పవన్ భార్య అన్నా లెసినోవా అనాథ పిల్లలతో కలిసింది. అనాథాశ్రమంలో ఆమె సందడి చేసింది. అనాథ పిల్లల సమక్షంలో ఆమె క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని బాలాజీ స్వర్ణపురి కాలనీలో ఉన్న జీవోదయ హోమ్ ఫర్ ద చిల్డ్రన్ సంస్థకి ఆదివారం అన్న వచ్చారు. అనాథ పిల్లలతో కలిసి కాసేపు సరదాగా గడిపారు. వారితో ముచ్చటించారు. చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. వారి విద్యా బుద్ధుల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత వారి సమక్షంలోనే కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు. అంతేకాదు అనాథాశ్రమం కోసం నిత్యావసర సరుకుల్ని ఆమె అందించారు. ఈ సందర్భంగా అన్నా కొణిదెలని ఎన్‌జీఓ నిర్వాహకులు సత్కరించారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోలైతే సెన్సేషన్‌గా మారుతోంది. జనరల్‌గా అన్నా కొణిదెల ఎప్పుడు ఇలా బయటికొచ్చి కనిపించేది లేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ అయితే ఇంత మంచి రోజున అంటే క్రిస్మస్ రోజున ఒక క్రిస్మస్ వేడుకని ఎలాగైతే సెలబ్రేట్ చేసుకోవాలో ఆ విధంగా 10 మందికి అనాథలకి అండగా నిలబడడం, చిన్న పిల్లలతో కలిసి సరదాగా స్పెండ్ చేయడంతో ఎంతో అద్భుతంగా ఈ వీడియోని చూసి అభిమానులు సూపర్ అంటూ వదినమ్మ ఎంతో అద్భుతంగా పేద పిల్లల కడుపు నింపి అక్కడ చాలా మంచి పనులు చేసిందని వాళ్ళతో కలిసి సమయం స్పెండ్ చేసి క్రిస్మస్ ఈవ్‌కి మరింత శోభను తీసుకొచ్చిందంటున్నారు మెగా ఫ్యాన్స్.